విజయనగరం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాదానికి గురైంది. రామభద్రాపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు వెనుకాల టైరు పేలడంతో ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను దించేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. మంటల దాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న బాడంగి ఫైర్ సిబ్బంది, బొబ్బిలి లోకల్ ఎస్ఐ సిఐ ఎస్ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాదానికి గురైంది. రామభద్రాపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కన్గిరి వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక భయానకమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా 37 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి నేపథ్యంలో అయితే డ్రైవర్ అప్రమత్తత కారణంగా ప్రయాణికులందరూ కూడా ప్రాణాలతో బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఘటన రామభద్రాపురం అంటే బొబ్బిలి ఏరియాకి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో వస్తుంది. రామభద్రాపురం మండలంలోని తారాపురం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఆరెంజ్ ట్రావెల్స్ చెందినటువంటి ఒక బస్సు ఏదైతే ఉందో ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి మల్కనగిరికి వెళ్తుంది ఈ బస్సు. అయితే రామభద్రాపురం మండలం సంబంధించినటువంటి ఏరియాలో తారాపురం వద్దకు రాగానే బస్సు వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయినట్లుగా మనకి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. దీంతో వెలువడినటువంటి నిప్పు రవ్వల వల్ల బస్సుకు మంటలు అంటుకున్నాయనైతే ప్రాథమిక విచారణలో అయితే తేలిందన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన డ్రైవర్ దశరథ్ క్షణాల్లో నిర్ణయం తీసుకొని బస్సులో రోడ్డు పక్కనే నిలిపివేసి అందరినీ కూడా బయటికి పంపించేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మంటలు వ్యాపించక ముందే డ్రైవర్ ప్రయాణికులందరినీ కూడా అప్రమత్తం చేసి కిందకు దింపేశాడు. అయితే ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం కూడా వ్యాపించి వాహనం అంతా కూడా పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక ప్రైవేటు ఒక వేళ డ్రైవర్ స్పందించడం కొంచెం ఆలస్యమైన భారీ ప్రాణ నష్టం అయితే జరిగి ఉండేదని అయితే ఆ స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. కన్నబాబు, మరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంలో ఎంత కీలక పాత్ర పోషించాడో అయితే అది స్థానికంగా ఏదైనా ఊరికి సమీపంలో అయితే స్థానికులు ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఫైర్ సంబంధించిన దాన్ని ఆర్పే పనిలో వెంటనే ఇదైతే కనుక కొంత ఇంకా ఆస్తి నష్టం కూడా తగ్గి ఉండే అవకాశం ఉంది. కానీ అది గ్రామానికి కొద్దిగా దూరంలో ఉండడం వల్ల కొంత పూర్తిగా బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మంటలన్నీ కూడా పూర్తిగా అదుపు చేశారు. దాన్ని అధికారులు కూడా ఇప్పటికే అంటే పోలీసు అధికారులు కూడా దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఒక చిన్న విషయం అయితే చెప్పుకోవచ్చు. ప్రమాద సమయంలో బస్సులో ఒరిస్సాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసి అదుపులోకి తెచ్చి ప్రస్తుతం అయితే పూర్తిగా మంటలు ఆర్పినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే లగేజీలు కాలిపోయినప్పటికీ ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఇంటికి అందరూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్నటువంటి ఒరిస్సాకు చెందినటువంటి ఓ ఎమ్మెల్యే ఎవరు అనేటువంటి ఆ విషయంపై కూడా కొంత ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు.